ఇలా మంచుతో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో కొన్ని వేల మంది జనాలు కలిసి జరుపుకునే పండుగ మా కోనసీమ ప్రబల తీర్థం. ఈసారి మా ప్రబల తీర్థం మీ అందరికి చూపిద్దామని నా కెమెరా ఫోన్ తో బయలుదేరా. ఈ ప్లేస్ మా ఆడుకుదురు మండలంలోని కొర్లగుంట గ్రామం. కోనసీమలోని జగ్గొండ తోట అనే ఊర్లో ఈ ప్రబల తీర్థం చాలా ఫేమస్. కానీ నాకు కొర్లగుంట చిన్నప్పటి నుంచి అలవాటు. ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతాయి. రండి చూసేద్దాం. ఇదే తీర్థం జరిగే ప్లేస్. తీర్థం జరిగే కొంతసేపు ముందే షాప్స్ అన్ని సర్దుకుంటారు. ఇప్పుడు మనం ప్రభల కాలువలో నుంచి వచ్చే ప్లేస్ దగ్గరికి వెళ్దాం. కాలువలో నుంచి తీసుకొస్తారు అన్నమాట మన ప్రభల్ని. అక్కడికైతే వెళ్దాం. ఫస్ట్ ప్రభ ఆల్రెడీ కాలువలోంచి దాటేసిందంట, మనం మిస్ అయ్యాం. నెక్స్ట్ ప్రభని చూద్దాం. ఈ రెండో ప్రభ రావడానికి కొంచెం టైం పడుతుందంట. అందుకు ఈ లోపల ఈ ఫస్ట్ ప్రభని చేరులోంచి తీసుకెళ్తారు. అది ఎలా తీసుకెళ్తారో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలాలోంచి అయితే తీసుకెళ్తున్నారు అనమాట ప్రభని. ఇలా చాలాలోంచి తీసుకుని వెళ్ళి అక్కడ చివరిన కనిపిస్తుంది కదా, జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడైతే ప్రభల తీర్థం జరుగుతుంది. ఆ ప్రభలు ఉన్న ప్లేస్కి మనం వెళ్దాం. అంతకన్నా ముందు మన సెకండ్ ప్రభని కాలువలోంచి తీసుకొస్తారు కదా, అక్కడికైతే వెళ్దాం రండి. ఇక్కడ చూసారా, నేనున్న హైట్లో ఒక డ్రోన్ కెమెరా ఉంది. నేను ఏడుకొట్టు పైన ఉన్నాను. ఇంకా కింద నుంచి జనాలు ఒక ప్రభని తీసుకొస్తున్నారు. అంటే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించి ప్రభలు తీసుకొస్తారు. క్లియర్గా చూపిస్తా. ఈ ఏడుకొట్టు కింద నుంచి ప్రభలు ఇలా పైకి వచ్చి ఈ పైనుంచి యువతల వైపు ఉన్న కాలువలో నుంచి అవతల వైపుకి వెళ్తాయి. అవతల వైపున ప్రవల తీర్థం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యువతలో ఉన్న ప్రవని ఇప్పుడు ఏడుకొట్టు మీదకి తీసుకొస్తున్నారు. తర్వాత కాలువలో నుంచి అవతల వైపుకి వెళ్తుంది. అంటే మన ప్రవల తీర్థం జరిగే ప్లేస్కి వెళ్తుంది. ప్రభను మోసేవారు కొంతమంది ముందే నీటిలోకి దిగారు. ఇలా మెల్లగా ప్రభను కిందకి తీసుకెళ్ళి వాటర్లో నుంచి అవతల వైపుకి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి మన వీడియో కొంచెం స్లో అనిపించవచ్చు, ఎందుకంటే ప్రభని కొంచెం స్లోగానే తీసుకెళ్తారు నీటిలో నుంచి. కానీ చాలామంది భక్తులు జనాలు దీన్ని చూడటం కోసం మాత్రమే వస్తారు. సో నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పెడుతున్నాను. ఇన్ కేస్ మీకు బోర్ కొడుతుంది అనుకుంటే ఇక్కడ మీరు స్కిప్ చేసుకోవచ్చు. అందరూ ఈ సన్నివేశాన్ని తమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించడానికి వీడియోస్ తీస్తున్నారు. కొంతమంది అయితే వీడియో కాల్స్ చేసి మరీ చూపిస్తున్నారు. నేను కోనసీమ జిల్లాలో పుట్టడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతా, ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు ఎదురుగా చూడొచ్చు. అండ్ మా గోదావరి జిల్లాలో కనుమ పండుగ ఎలా జరుగుతుంది అని మీకు చూపించడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు గర్వం అంటే అదంతే, కోనసీమలో ఒక మ్యాజిక్ ఉంటుంది. అది కోనసీమ వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైనా వీలైతే విజిట్ చేయండి కోనసీమని. సో ఫైనల్లీ ప్రభ నీటిలోకి వచ్చేసింది కదా. ఇప్పుడు దాని అవతల వైపు పైకి తీసుకెళ్ళడానికి కొంతమంది ప్రభను మోసే వరకు సాయం చేస్తారు పైకి తీసుకెళ్ళడానికి. చూద్దాం. కాలువలోంచి వెళ్తుంది. ఇది రెండో ప్రభ కదా, ఇంకా నాకు తెలిసి ఇంకో 5 వస్తాయి అవతల నుంచి. అండ్ అవతల నుంచి కూడా ఇంకా ఎక్కువే వస్తాయి. నా చిన్నప్పుడు నేను చూసిన హైయెస్ట్ 20 అనుకుంటా, ఎక్కువే వచ్చేవి. లాస్ట్ ఇయర్ 16 అనుకుంటా. సో చూద్దాం ఇప్పుడు ఎన్ని ప్రభలు వస్తాయో. అందరూ కలిసికట్టుగా చేదోడు వాదోడుగా కాలువలో ప్రభని పైకి తీసుకెళ్తున్నారు కదా. అక్కడ నుంచి ఇప్పుడు మనం చీరలోంచి తీసుకెళ్తారో అక్కడికైతే వెళ్దాం. సో రండి ఇప్పుడు చూద్దాం చీరలోంచి ఎలా తీసుకెళ్తారో. ఇందాక ఆల్రెడీ చూపించా కదా, సేమ్ ఇలానే తీసుకెళ్తారనమాట. కొంచెం ఎదురు ఉంటుంది ప్రభల తీర్థం జరిగే ప్లేస్, అక్కడికి తీసుకెళ్తారు. సో చీరలోంచి ఎలా వెళ్తుందంటే ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది చీరలోంచి తీసుకెళ్ళడం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా జనాలు ఉన్న ప్లేస్, ఇక్కడికైతే తీసుకెళ్తారనమాట. వెళ్ళేదారి మధ్యలో మనకి రక్తపింజరో కనిపించింది అనమాట. 2 పాములు ఉన్నాయి, తాచి పాములు. ఇది ఒకటి, ఇంకొక పాము అయితే చూపిస్తాను. నెక్స్ట్ కొంచెం ముందు ఉంది, చూపిస్తాను. బుసకొట్టేస్తున్నారు, ఇదే బుసకొట్టేస్తున్నారు రక్తపింజరి. ఓకే చూడండి, దానికి పళ్ళు అయితే ఏమంటారు వాటిని, కూరలు తీసేశారు, ఇంకా నోరు కుట్టేశారు. చేల్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఇంకా తీర్థం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చాలామంది జనాల మధ్యలోంచి అయితే వెళ్ళాలి. చూసారా ఎంతమంది జనం ఉన్నారో, ఎంతమంది మధ్యలోంచి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూస్తే అక్కడ ప్రభలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళటానికి మనకి దారి కూడా లేదు. దారి నిండా జనమే ఎదురుకుండా వచ్చేస్తున్నారు మనం వెళ్ళటానికి, లేకుండా మనం ఆగిపోవాల్సి వస్తుంది. సో చూద్దాం
లోపల ఇంకా ఎక్కువ జనం ఉంటారు, చూపిస్తాను మీకు. మనలోనే చాలామంది క్యాప్చర్ అయితే కూడా చేసుకుంటున్నారు. సో ఫైనల్లీ ప్రవల్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారు, వేల వేల మంది జనం అయితే ఉంటారు. ఇక్కడ చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం, క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చాయంటే 1 2 3 4 5 6 7 మొత్తం 13 వచ్చినట్టు ఉన్నాయి. మొత్తం 14 అంట. ఓకే, ఇక్కడ తీన్మార్ ఉంది కదా, నేను ఇక్కడ చూసుకోలేదు. ఇక్కడ టైగర్ వైటీ అన్న ఉన్నారు కదా, అన్న అయితే డ్యాన్స్ చేశారు. నేను అప్పుడు కొంచెం దగ్గరలోనే ఉన్నాను, చూపిస్తాను నాకు. టైగర్ వైటీ అన్న ఛానల్లో ఉంది వీడియో. సో ఇంతమంది జనంతో ఇలా జరుగుతుంది అనమాట కోనసీమ ప్రవాల్ తీద్దాం. అండ్ వెనకాల నుంచి చూద్దాం ఇప్పుడు ప్రవాల్ని ఇలా ఉంటాయి. అండ్ కొంతసేపట్లో ఈ ప్రవాలన్నీ మళ్ళీ ఆ కాలువ దగ్గర నుంచి ఏటుగొట్టు అవతలకైతే తీసుకెళ్తారు. అంటే ఏ ఊరు నుంచి వచ్చిన ప్రవలు ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఊరేగుతాయి అనమాట, ప్రవలు ఊరేగిస్తారు. సో ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ప్రవ అనమాట. ఫస్ట్ ప్రవని తీసుకొస్తున్నారు ఏటుగొట్టు పైకి. సో ఇక్కడ చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారో, మొత్తం చాలామంది చూడటానికి వచ్చారు జనాలు. ఇప్పుడు మనం సెకండ్ ప్రవణ అయితే చూపిద్దాం. ఇక్కడ దీపావళి చుచ్చుబుడ్లు ముందు కలిపి అన్నీ ఉంటాయి అన్నమాట. సో ప్రవలకి స్మోక్ ఇంకా చుచ్చుబుడ్లు ఉంటాయి అన్నమాట పైన. అవి వెలిగించి అదే స్మోక్ అండ్ చుచ్చుబుడ్లు పెట్టి తిప్పుతారనమాట కాల్లో. చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం, ఇప్పుడు నాకు తెలిసి రావుకుంటుంది, చూద్దాం ఆగండి. సెకండ్ కదా. ఓకే, పైన చూస్తే పైన ఉన్నది చూసారా, అవే అనమాట స్మోక్ అండ్ చచ్చుబుడ్లు. చూసారా, మీకు డ్రోన్ కనిపిస్తుందా? అన్నీ క్యాప్చర్ చేయడానికి వచ్చాయన్నమాట. సో చూద్దాం, ఇప్పుడు స్మోక్ వేస్తారనుకుంటా నాకు తెలిసి. చూడండి, వావ్, ఎంత బాగుందో కదా, చాలా బాగా తిప్పుతారు. ఇప్పుడు చాలా బాగుంటుంది చూడటానికి. దీన్ని మాత్రం ఎదురుకుండా చూసే వాళ్ళకి ఉంటుంది. ఎంతమంది జనం ఉన్నారు చూసారా. ఇంకా నేనేం మాట్లాడాలనుకోవట్లేదు, మీరే చూడండి. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ ప్రవాహం చూపిస్తా. ఇది ఇప్పుడు వస్తుంది కదా ఇంకో ప్రవాహం. చూసారా జనం ఎంతమంది ఉన్నారు. సో ఇది కూడా సేమ్ అలానే, దీనికి కూడా పైన ఉన్నాయన్నమాట స్మోక్ అండ్ చిచ్చుబుడ్లు. అండ్ వీళ్ళు కూడా బాణాసంచ కాలుస్తారు చాలా. చూద్దాం. సో కిందకి కాలువలోకి వస్తుంది అనమాట. మీకు వాటర్ కనిపిస్తుందో లేదో తెలీదు, ఆ కింద వాటర్ అయితే ఉందన్నమాట. నాకు ఆ చిచ్చుబుడ్లు వెలిగించే మూమెంట్ చాలా ఇష్టం. వెయిటింగ్ దానికోసం. అసలు అంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఓకే, వచ్చేసింది చూడండి, అసలు అంత బాగుంటుందో. అండ్ ఇక్కడ చూసారా, మన టైగర్ వైటీ అన్న అయితే ఉన్నాడు అనమాట. అన్న దగ్గరికి వెళ్ళాలో తెలియలేదు. టైగర్ వైటీ వాళ్ళ తమ్ముడు అక్కడ కనిపిస్తున్నాడు, వలి అన్న. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ తెలియలేదు. కానీ లాస్ట్కి మీట్ అయ్యాను వాళ్ళని. ఆ వీడియో కూడా లాస్ట్లో పెడతాను. సో ఆరెంజ్ కలర్ షర్ట్ కనిపిస్తుంది కదా, అది టైగర్ వైటీ అన్నదనమాట. టైగర్ అన్నను చూసేలోపు ఇంకో ప్రవాహిత వచ్చేసింది. సో ఇది కూడా చూడండి. అండ్ కుమారస్వామి, ఇది ఏ ఊరో మరి. సో పక్కూర్లో ఉంటాయి. అండ్ కాలంలో దిగింది చూడండి, ఆ స్మోక్ అవి ఎంత బాగుందో.
అండ్ వీటికి పేపర్స్ కూడా ఉంటాయి, అది దీనికి ఉన్నట్టు ఉన్నాయి. నేను క్యాప్చర్ చేసిన దాంట్లో ఇదే లాస్ట్ ప్రావ్ అనమాట. దీని తర్వాత నేను టైగర్ అన్నని మీట్ అవ్వడానికి వెళ్ళా. దీని తర్వాత ఇంకొక 4 ఎన్నో వచ్చినట్టు ఉన్నాయి ప్రాబ్లం, నాకు ఐడియా లేదు. కానీ టైగర్ అన్న దగ్గరికి వెళ్ళా. మనతో ఉన్నారు మాయ. ఫోటో అన్న వీడియోనా? హాయ్ హాయ్ అందరికి. ఇంకా ఇక్కడ మన మౌలి అన్న అయితే ఉన్నారు. హాయ్. టైగర్ అన్న తమ్ముడు. సో ఇలా ప్రవర్తన అయితే చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రస్తుతం నా దగ్గర మైక్ లేదు, వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉండుండొచ్చు. మన ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.